సాక్ష్యం ఎందుకు చెప్పాలంటే, ఆయన కృప చేత, ఆయన దయ చేత నేను, నా కుటుంబం బ్రతికి బట్ట కట్టి నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి ఆయన చేసిన కృప. ఆమేన్, హల్లెలూయా. సో ఏదో గొప్ప అద్భుతం జరిగింది నా జీవితంలో, అనుకోని అద్భుతం జరిగిందని సాక్ష్యం చెప్పడం కాదండి. దేవుని సన్నిధిలో సజీవులు సజీవులే కదని స్తుతించి ఆరాధిస్తారు. రైట్? సో ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ మనం దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. దేవా నీకు వందనాలు ప్రభు, నీ కృపను ఆయన తండ్రి. అనేక మంది ఒక భక్తుడు ఆ ఒక పుస్తకంలో రాస్తూ ఎందుకు దేవునికి మనం వందనస్తులమై ఉండాలంటే, దర్ ఇస్ 3 ప్లేసెస్. ఒకటి, నేను ఎందుకు దేవునికి వందనాలు చెల్లించాలంటే, నేను సమాధుల దొడ్లో లేను. ఆమె హల్లెలూయా. నేను ఆ జైల్లో లేను, నేను హాస్పిటల్లో లేను. ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు నాతో పాటు నా కొలీగ్ వెళ్ళినప్పుడు, ఇక్కడ ఎక్కడ నా క్రిస్టియన్ బరిల్ గ్రౌండ్ ఉందని అడిగాను. ఉంది అన్నాడు. ఒకసారి తీసుకెళ్ళని చెప్పాను. మామూలుగా ఏ ఏ సిటీకి వెళ్ళినా ఐ వాంట్ టు సీ బరిల్ గ్రౌండ్. అక్కడ ఆయన అడిగాడు, నా కొలీగ్, ఆయన హిందూ. ఏం సార్ ఇక్కడ ఎవరన్నా మీ బంధువులు ఎవరన్నా పాతి పెట్టారా అంటే, ఏం లేదు, ఎందుకంటే మా దేవుడికి ఒకసారి థ్యాంక్స్ చెప్పడానికి అన్నారు. ఏంటి సార్ థ్యాంక్స్ చెప్పడం అంటే, నేను సమాధి బయట ఉన్నాను కదా, నేను లోపల లేను కదా. అలా అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత హిందూ శ్మశాన వాటికి వచ్చింది. సార్ నేను కూడా కొంచెం ఆగుతుంది సార్ అన్నాడు. అతను కూడా అనిపించింది, అవును సార్ మీరు చెప్పింది కరెక్టే, నేను లోపల హిందూ శ్మశాన వాటికలో నా బంధువులు కొంతమంది స్నేహితులు తగలబెట్టారు సార్, నేనైతే బయట ఉన్నాను సార్. ఐ మీన్ హల్లెలూయా. సో దేర్ ఇస్ నో ఎనీ స్పెసిఫిక్ రీజన్ టు సే థ్యాంక్స్ టు గాడ్. దేవునికి వందనాలు చెల్లించడానికి, సాక్ష్యం చెప్పడానికి ఏదేదో గొప్ప గొప్ప విషయాలు అవసరం లేదండి. ఆయన సన్నిధిలో నిలబడి స్తుతించి ఆరాధించడానికి. రైట్? నూతన సంవత్సరంలో మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఎనీబడి హాస్ టేకెన్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూ డిసిషన్స్, ఏమైనా నూతనమైన నిర్ణయాలు తీసుకున్నారా? ప్రతి ఒక్కరు తీసుకుంటారు. 31 రాత్రి ఫస్ట్ టుడే మై మెసేజ్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. నూతన సంవత్సరంలో వాట్ ఈస్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? నూతన సంవత్సరంలో నిన్ను కృపతో దయతో అనుమతించి జీవాన్ని కృపచేత అనుగ్రహించిన దేవునికి నువ్వు చేయాల్సిన గురుతర బాధ్యత ఏముందో మనం జ్ఞాపకం చేసుకుందాం. వాట్ ఈస్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ? బీయింగ్ ఎ ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడుగా నీవు దేవునికి చేయాల్సింది ఏమైనా ఉన్నదా? నేను అనుకుంటాను చాలా సార్లు, ఎప్పుడు చూసినా మనం చిట్టా పట్టుకుంటాం. ఎప్పుడు మనం దేవునికే పని చెప్తాం, నాకు అది కావాలి ఇది కావాలి. మరి తప్పని చెప్పట్లేదు నేను, ఇట్ ఈస్ గుడ్, అడుగుడు మీకు ఇవ్వబడును. కానీ టుడే, దిస్ డే, న్యూ ఇయర్, కెన్ వి ఆస్క్ గాడ్, మై డియర్ మాస్టర్, టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏం చేయమంటా ప్రభా నీకోసం? చెప్పు నాయనా, నా జీవితంలో నా పిల్లల పట్ల, నా భార్య పట్ల, నా తండ్రి ఇంటి వారి పట్ల, నా తల్లి ఇంటి వారి పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేస్తావు ప్రభా. అన్నింటికంటే ప్రాముఖ్యమైనది 140 crores పాపులేషన్ ఉన్న ఈ భారతదేశంలో 100 కోట్ల మంది పైగా ప్రజలు భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉంటే నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రభా, రక్షణ స్వార్థ నాకు అందించి నిజమైన దేవుడు నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన కృపా ధన్యత బట్టి నీకు వందనాలు ప్రభా. దట్స్ ఆల్. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్ ఫ్రమ్ అవర్ గాడ్. చెప్పు ప్రభా, ఏం చేయమంటావు? చెప్పు ప్రభా, ఏం చేయమంటావు? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ఇన్ దిస్ న్యూ ఇయర్? నాకేమైనా బాధ్యత ఉందా? లేకపోతే ఓన్లీ డాక్టర్ చైతన్య గారికి మాత్రమే, వారి కుటుంబ సభ్యులకి మాత్రమే, నడిపిస్తున్న కొంతమంది యవన సహోదరులకు మాత్రమే బాధ్యత ఉందా? ఎవ్రీబడి హ్యావింగ్ ఈచ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఏంటి ప్రభా నా బాధ్యత? జ్ఞాపకం చేసుకుందామండి ఈరోజు వాక్యం నుంచి త్వరగా. పరిశుద్ధ గ్రంథంలో వారు దేవుడి నుంచి ఆశీర్వాదములు పొందిన తర్వాత, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, నిజమైన దేవుని యొక్క ప్రేమ పొందిన తర్వాత, వారి జీవితాల్లో దేవుని కొరకు చేసిన ఒక కార్యాలు ఏంటో ఐ వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ 2 people ఫ్రమ్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను త్వరగా. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ రియలైజ్ దట్ పర్సన్స్ అండ్ పర్సనాలిటీస్, పరిశుద్ధ గ్రంథంలో వ్యక్తి, వారి యొక్క వ్యక్తిత్వము, 2 విషయాలు ఉన్నాయండి. ఈ గ్రంథంలో రాయబడిన ఏ వ్యక్తి పేరైనా సరే అయితే పాఠమైనా నేర్చుకుంటాం,
లేదంటే గుణపాఠమైనా నేర్చుకుంటాం, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ మెనీ మెనీ నేమ్స్ ఇన్ ద బైబిల్లో ఏ వ్యక్తి పేరు అనవసరంగా రాయలేదండి. ఆ వ్యక్తి నుంచి పాఠమైనా నేర్చుకోవాలి, గుణపాఠమైనా నేర్చుకోవాలి. ఐ మీన్ టుడే యూ లైక్ టు మీట్ 2 people ఫ్రమ్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్స్. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి వచనం అండి. ఉమ్, ఉమ్, చాలండి, మరలా చదవండి, చదవండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. జస్ట్ 1 minute, జస్ట్ 1 minute. దేవా, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా నాతో మాట్లాడు ప్రభు, నాతో మాట్లాడు. ఈ మాటలు మా జీవితంలో ఎంతో ఉపయోగకరమైనవి ప్రభు. అవి మేలుకరమైనవి, దీవెనకరమైనవి, జీవ మార్గములు. ఒక్కసారి మాతో మాట్లాడు ప్రభు. ఎన్నో వందల వేల ప్రసంగాలు మనం విని ఉండవచ్చు, కానీ దేవుని మహాకృప చేత ఈ మేడగది ప్రార్థనా సమావేశంలో దేవుడు మనల్ని ఐక్యపరిచి ఆయన వాక్కుని మనకి వినిపింప చేయాలని ఆశపడుతూ ఉండగా ఒక్క నిమిషం మన హృదయాలు సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్ముడా, మా మధ్య ఉండి మాకు బోధించండి. అందరితో మాట్లాడు ప్రభు. నూతన సంవత్సరంలో ఒక క్రైస్తవ విశ్వాసిగా మా పట్ల మీకున్న ఉద్దేశాలు సఫలము చేయలాగున నాతో, మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చాలా కాలం కిందట, ఇంచుమించు 6-7 years బ్యాక్ వరకు ఏమనుకున్నానంటే, టు బి ఫ్రాంక్, నేను బాగా పాటలు పాడతాను అనుకుంటాను. మామూలుగా నాకన్నా పాటలు చాలా మంది ఉన్నారట. నేను బాగా పాటలు పాడతాను, నేను వాక్యాన్ని బాగా చదువుకుంటున్నాను, లేకపోతే ఆయా సంఘాలకు వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను అని నేను నా గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించుకునేవాడిని. అందులో తప్పేం లేదు. ఇక్కడున్న ఎవరైనా సరే భక్తి కలిగి దేవుని పట్ల, ఇక్కడ కొర్నేలు వలె ఆ పట్టణంలో ఒక వందల వేల మంది ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు కొర్నేలి అని ఒక భక్తిపరుడు. వెన్ బైబిల్ ఈస్ టాకింగ్ సంథింగ్, ఆ వ్యక్తితో పాటు ఆ వ్యక్తి ఒక క్యారెక్టర్ కూడా మాట్లాడుతుంది. కైసరు అనే ఒక భక్తిపరుడు, లేకపోతే కన్యక అనే మరియ, ఆ యొక్క వ్యక్తి దేవుని పట్ల నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. మంచిదే. ఇక్కడున్న మన అందం, ఇంక్లూడింగ్ మీ, మేము నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తున్నాం. 100 మార్కులు వేసుకుందాం, నో ప్రాబ్లం. సో మన దగ్గర ఉంది కదండ, ఒక చిన్న పోస్టర్ చూపిస్తున్నాను. నేను, నా జీవితం, నా భక్తి జీవితం. ఎస్, రైట్, నో ప్రాబ్లం, యు ఆర్ వెరీ గుడ్, 100% ఎక్సలెన్స్. వ్యక్తిగా నువ్వు ఉన్నతమైన ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉండవచ్చు. ఒకవేళ ఇక్కడున్న ఎవరైనా సరే, నేను ఉద్యోగం చేసుకుంటూ ఉన్నానండి, లేకపోతే నాకు కొన్ని పరిస్థితులు సరిగా లేవండి, నా భక్తి జీవితం సరిగా లేదని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా? ఈ కొర్నేలు అనే వ్యక్తి శతాధిపతి, అంటే హెడ్ ఫర్ 100 soldiers, శతాధిపతి, ఒక సైనిక అధికారి, లేకపోతే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈ వ్యక్తి క్రైస్తవుడా? కాదు. ఆ దినాల్లో మీరు కొంచెం ముందుకు వెళితే, ముందుకున్న అధ్యాయాలు చూస్తే స్టెఫనీని భయంకరంగా రాళ్లతో కొట్టి చంపిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి క్రైస్తవుడు కాదు. ఈ వ్యక్తి పుట్టు క్రైస్తవుడు కాదు. ఈ వ్యక్తి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో కానీ, లేకపోతే ఆ యొక్క సేవకులతో కానీ, అపోస్తులతో కానీ పరిచయం లేని వ్యక్తి. కానీ దేవుని గురించి విన్న వ్యక్తి తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అతను ఒక సైన్యాధికారి, రోమన్ గవర్నమెంట్ లేదా ఇటలీ పటాలంలో ఒక ఉన్నతమైన అధికారి అయినా సరే దేవుని అంగీకరించి ముందుకు సాగిపోతున్న ఒక గొప్ప విశ్వాసి.
ఈ ఉదయకాలం ఎవరైనా సాకులు చెప్పడానికి మీరు కానీ నేను కానీ చెప్తే నోవే, నోవే. నువ్వు ఎలాంటి ఉద్యోగం అయినా చేయొచ్చు, ఎలాంటి పరిస్థితిలో ఉండవచ్చు, లేకపోతే ఈ కొన్నేళ్ళు ఇంటి ముందు వారు, వెనక వారు, పక్క వారు, ఆ పట్టణంలో ఒక సంఘం కూడా లేదు. అయినా సరే దేవుని పట్ల భక్తిగా జీవిస్తూ ఉన్నాడు. వెరీ గుడ్. ఒకవేళ ఈ ఉదయకాలం, సార్ నాకు కొంచెం డ్యూటీలో ఇబ్బంది ఉందండి, మా బంధువులు ఒప్పుకోవట్లేదండి, లేకపోతే కొన్ని మా కులం ఒప్పుకోవట్లేదండి, నోవే, నైజాంత, నైజాంత. నువ్వెక్కడున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని కొరకు నమ్మకంగా జీవించగలవు అని ఈ రాత్రి, ఈ ఉదయకాలం కొన్నేలైన భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రైట్? స్టెప్ నెంబర్ 1, నువ్వు మంచి భక్తిపరుడివే, మంచి ప్రార్థనాపరుడివే, దేవుని పట్ల ఉన్నతమైన నమ్మకం కలిగిన వ్యక్తివే, చక్కగా సంఘానికి వస్తూ ఉండవచ్చు, దేవుని సేవకులకి సంఘానికి సహకరిస్తూ ఉండవచ్చు. అక్కడితో కథ ఆగిపోలేదు. ద సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ఈస్, ఇప్పుడు చదవండి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు చదవండి. చాలండి, అలా చదవండి బ్రదర్. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు మనకు అర్థమైందండి, నేను నమ్మకంగా ఉంటాను, నా భక్తి ఉంది అంటే సరిపోదండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండువాడు. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. నేను చాలా కాలం కింద చెప్పాను కదండి, నా మట్టికే నేను భక్తిగా ఉన్నాను అనుకున్నాను, కానీ వన్ ఫైన్ మార్నింగ్ ఈ వాక్యం ద్వారా ఇంచుమించు 7 సంవత్సరాల కిందట ఉదయకాలంలో ఎవరు నన్ను లాగి కొట్టినట్టు అనిపించింది. సో మనసులో ఆ భావన కలుగుతుంది, నువ్వు బాగానే ఉన్నావు భయ్, నీ భార్య సంగతి ఏంటి, నీ పిల్లల సంగతి ఏంటరా భయ్? హలో మిస్టర్ సోలమన్, నీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారా? నీ పిల్లలు సంఘానికి వస్తున్నారా? నువ్వు ఎప్పుడు చూసినా నువ్వు డప్పు ముందు పెట్టుకొని డప్పు కొట్టుకుంటావా నీకు నువ్వే అని? ఒకసారి నీకు వివాహం అయిన తర్వాత నీ ఇంట్లో ఉన్న వారి పట్ల బాధ్యత నీది కాకపోతే ఇంకెవడది? ఆమేన్, ఆమేన్. నీ 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 కుటుంబం పట్ల నీకే భారం లేకపోతే, నీకే బాధ్యత లేకపోతే పాస్టర్ గారికి ఉంటుందా అని దేవుడు నాతో సూటిగా మాట్లాడు. అంతవరకు ఎవరు పిలిచిన వాక్యానికి వెళ్ళిపోయి, మా పిల్లలు సండే స్కూల్కి వెళ్తున్నారా, మా అబ్బాయి యూత్ మీటింగ్స్కి వెళ్తున్నాడా, ప్రార్థన చేస్తున్నాడా, కుటుంబ ప్రార్థన ఉందా, అవన్నీ స్కిప్ అయిపోయి నేనేమనుకుంటున్నానంటే, దేవుని కొరకు వాడబడుతున్నాను అనుకున్నాను. కానీ దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు కదా, ఆ కుటుంబం బాధ్యత ఎవడో ఇస్తాడు. ఈ ఉదయకాలం కొన్నేలి మాట్లాడుతున్నాడు, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నేను ఒక అన్యుణ్ణి, నాకు పరిస్థితులు తెలుసు. ఒకవేళ నేను దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉన్నానంటే, గవర్నమెంట్ నుంచి నాకు ఒకవేళ ఎదురు దెబ్బలు తగలొచ్చు. ఆల్రెడీ హింస ప్రారంభమైంది అపోస్తుల పట్ల. ఐఎమ్ లీస్ట్ బాధర్డ్. ఒకళ్ళు ఉద్యోగం తీసేస్తారా? నో ప్రాబ్లం. నిజమైన దేవుడు నేను కొనుక్కున్నాను. నేను నమ్మకంగా ఉండడమే కాదు, నా ఇంటి వారందరూ కూడా దేవుణ్ణి అంగీకరించడానికి, నా కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత. ఆ ధన్యత నీకుందా సోలమన్ అని అని కొన్నేలి అడిగినట్లుగా ఈ ఉదయకాలం కొన్నేలు గారిని మనం ఎదురుగా పెట్టుకొని ఆలోచిద్దాం. నా కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించాను, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధి నడిపించావా? ఒకవేళ నడిపించకపోతే యు ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. ఐఎమ్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. ఐఎమ్ నాట్ ఎ 100% ఫ్యామిలీ మెంబర్ కాదు నేను. నా కుటుంబం పట్ల నిజమైన భారం నాకు లేదు. నా కుటుంబం పట్ల నాకు నిజమైన భారం లేదు. వాళ్ళ వాక్యం విన్నారా? వినలేదా? నీ మాట విన్నారా? నీకు ఎదురు తిరుగుతున్నారా? లీస్ట్ బాధడు. కనీసం వారి కోసం ప్రార్థన చేయగలుగుతున్నామా? కనీసం వారి పట్ల భారం కలిగి, ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని పాకిస్తాన్కో లేకపోతే పక్కనున్న చైనాకి వెళ్ళి ప్రకటించాల్సిన అవసరం లేదండి. కనీసం నీ కుటుంబానికి యేసుక్రీస్తుని సరిగ్గా పరిచయం చేయగలుగుతున్నామా అన్నదే ప్రశ్న. ఆమేన్, హల్లెలూయా. నేను నా కుటుంబం లేక నా తండ్రి ఇంటి వారు, నా తల్లి ఇంటి వారికే నేను యేసుక్రీస్తుని పరిచయం చేయలేకపోతే నా విశ్వాస జీవితం అర్థమేంటి? ఇక్కడ కొన్నేళ్ళు చెప్తున్నాను,
నేను పాస్టర్ని కాదండి. కొర్నేలి ఈజ్ నాట్ ఎ పాస్టర్. మనం ముందు చూస్తాం ఇంకా. ఒక ఒక మనలాగా ఒక సాధారణమైన వ్యక్తి, ఒక మామూలు వ్యక్తి, తన ఉద్యోగం తను చేసుకుంటూ దేవుని పట్ల నమ్మకంగా జీవిస్తూ తన కుటుంబాన్ని కూడా దేవునికి దగ్గరగా నడిపిస్తున్న గొప్ప వ్యక్తి కొర్నేలి. అక్కడితో అయిపోయిందండి. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక విశ్వాసి యొక్క వాట్ ఈస్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఒక నిజమైన క్రైస్తవ విశ్వాసి యొక్క బాధ్యత ఏంటో ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక వ్యక్తిగా 100 మార్కులు వేద్దాం. ఎవరికి? కొర్నేలి గారికి. కుటుంబ సభ్యుడిగా, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా మళ్ళీ 100 మార్కులు వేద్దాం. ఎస్, యు వెరీ గుడ్. నీవు నమ్మకంగా జీవిస్తున్నావు, నువ్వు భక్తిగా జీవిస్తున్నావు, నువ్వు మంచి ప్రార్థన చేస్తున్నావు. అక్కడ మంచి మాట ఉంది, ఎల్లప్పుడూ. మళ్ళీ చదవండి ఒకసారి రెండో మాట, చదువుదాం ఇంకోసారి. రెండో వచనం. ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ. ఉద్యోగం చేస్తున్నావా కొర్నేలి? ఒకవేళ మనం కలిసి అడగచ్చు, అవును ఉద్యోగం చేస్తున్నావా, ఉద్యోగం మానేసావా, ఫుల్ టైం పాస్టర్ నువ్వేనా? లేదండి, నా ఉద్యోగం కన్నా, నా అనుదిన దినచర్య కంట ఎల్లప్పుడు అన్న పదాన్ని వాడాడు పరిశుద్ధాత్మ. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండేవాడు. రైట్. ఒక ఒక ఇంటి యజమానిగా, ఒక కుటుంబ సభ్యుడిగా మార్కులేద్దాం. దర్ ఇస్ అ థర్డ్ యాంగిల్ ఇన్ కొర్నేలి. ఒక మూడవ కోణం ఉంది. చూద్దామండి కోణం ఏంటో. అదే 10వ అధ్యాయము 24వ వచనం. చాలండి. మీకు ఈ పాఠ్య భాగం ఒకవేళ ఎవరికైనా, ఇది పాత పాఠ్య భాగమే, ఎవరికైనా కొంచెం కొత్త అనిపిస్తే ఇంటికి వెళ్ళి మొత్తం చదవండి. టోటల్ 10వ అధ్యాయం కంప్లీట్ గా వచనం వెంబడి వచనం చదవండి. మధ్యలో ఏం జరిగిందంటే, దేవుని చేత దర్శనం పొంది పేతురు గారిని పిలిపించుకో కొర్నేలి, ఇది భక్తిగల జీవితమే, నీ కుటుంబ భక్తిగా ఉంది, కానీ ఇంకా నీకు తెలిసిన కొన్ని విషయాలు ఉన్నాయి. నా శిష్యుడైన పేతురు, ఆయన్ని పిలిపించి ఆయనతో కొన్ని మాటలు విను అంటే, ఈ కొర్నేలి గారికి ఇంకొక యాంగిల్ ఉంది. ఏంటంటే యాంగిల్ అండి, చెప్తారా? మళ్ళీ చదవండి బ్రదర్ అది. ఉమ్, 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 ఉమ్. చాలండి. సే హల్లెలూయా. దూత చెప్పింది, నువ్వు పేతుని పిలిపించి నువ్వు నీ కుటుంబం దేవుని మాటలు వినండి రా బాబు అని చెప్తే, ఈ గొప్ప వ్యక్తి ఏం చేశాడు తెలుసండి? స్నేహితులు, ముఖ్య బంధువుల్ని పిలిపించి పేతురు కోసం కనిపెడుతున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ పర్సన్ ఈస్ కొర్నేలి. నీకు కుటుంబం పట్ల ఎంత బాధ్యత ఉందో, నువ్వు జీవిస్తున్న సమాజం పట్ల కూడా అంతే బాధ్యత ఉంది. ఆమేన్, హల్లెలూయా. ముఖ్య స్నేహితులు, బంధువుల్ని పిలిపించి వారు కూడా పేతురు యొక్క మాటలు వినాలని, వారు కూడా జీవ మార్గాన్ని తెలుసుకోవాలని చెప్పి వారందరినీ కూడగట్టి సంఘంలో, ఇంటిలో దేవుని వాక్యం వారికి నింపించేశారు. ఆయన పడిన ప్రయాస ఏంటో తెలుసండి. చదవండి సార్, చివరి మాట, 10వ అధ్యాయం చివరి మాట. చాలండి, చాలు. కొర్నేలి గారు నాలాగా మైక్ పట్టుకుని ప్రసంగం చేయలేదు, ఇలా సంఘం పెట్టలేదు, పాటలు పాడలేదు, మన బ్రదర్స్ లో మ్యూజిక్ వాయించట్లేదు, బైబిల్ కాలేజ్ లో పిహెచ్డిఓ డాక్టరేటో చేయలేదు. సింపుల్ గాస్పల్, సింపుల్ గాస్పల్, సింపుల్ కన్సర్న్ టువర్డ్స్ ద పీపుల్. నేను నమ్ముకున్న నిజమైన దేవుణ్ణి, నా కుటుంబం నమ్ముకుంది, నాతో పాటు నా బంధువులు, నా స్నేహితులు, వారందరూ బాప్తీసం పొందారండి. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి దాన్ని ఏమంటారండి? ఇట్స్ లైక్ ఎ కాటేజ్ ప్రేయర్. ఆయన గృహమే, ఆయన గృహమే ఒక దేవాలయంగా మారింది. హల్లెలూయా, ఆమేన్. హి చేంజ్డ్ హిస్ హౌస్ లైక్ హెవెన్. ఆయన ఇల్లే, ఆయన గృహమే ఆ పరలోక రాజ్యానికి దారి చూపే ఒక దారిగా ఆయన మార్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని సంగమా, మనం ఎంతకాలం మీద మనకు తెలియదు రక్షించబడి, కానీ ఇక్కడ కొర్నేలి గారి ద్వారా మనతో మాట్లాడుతున్నాం.
నీ భక్తి నీదే కాదు, నాకున్న భక్తి. నేను ఇప్పుడు ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తాను, ప్రభువా ఒకవేళ నేను పావుగంట ప్రార్థన చేస్తున్నానా, నా ఇద్దరు బిడ్డలు కనీసం అరగంట ప్రార్థన చేయాలి ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. నేను 40 సంవత్సరాల తర్వాతో లేకపోతే 30 సంవత్సరాల తర్వాతో నీ సువార్త పరిచయం పట్ల భారం కలిగి ఉన్నానేమో, నా పిల్లలు 20 సంవత్సరంలోనే నీ పట్ల భారం కలిగి జీవించాలి ప్రభు. దట్స్ ఆల్. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ లార్డ్. నేనేమీ పెద్దగా ఏమీ కోరుకోవట్లేదు ప్రభా. నాకున్న భక్తి జీవితం కంటే నా పిల్లలు రెండంతల మూడంతల ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రియ దేవుని సంగమా, వాట్ ఎ వండర్ఫుల్ పర్సన్ హీస్. మీకు ఎవరికన్నా ఎప్పుడన్నా కొన్నేలి అనే మాటకి అర్థం ఏంటో తెలుసండి? కొన్నేలి అనే మాటకి బూర, హార్న్, హార్న్. దేవుని కొరకు ఒక బూరగా వాడబడ్డాడు. హల్లెలూయా, ఆమేన్. కొన్నేళ్ళు చెప్తున్నాడు, నేను మీలాగా సండే స్కూల్కి వెళ్ళలేదు సార్, మీలాగా ఇక మంచి మంచి ఈ డాక్టర్ గారి ద్వారా మంచి మంచి వర్తమానాలు వినట్లేదు సార్. నాకు అప్పుడు యూట్యూబ్ కూడా లేదండి, ఏమండి వాట్సాప్ అంతకన్నా లేదు సార్. కానీ నేను నమ్మకంగా జీవించానండి, నా కుటుంబాన్ని కూడా నమ్మకంగా జీవించేలా చేశాను సార్. దాంతో పాటు ఐ హావ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సమాజం పట్ల నాకు బాధ్యత ఉంది. నా కుటుంబము, నా ముఖ్య స్నేహితులు కూడా నేను రక్షించుకోగలిగానండి. హల్లెలూయా, ఆమేన్. సో దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఇన్ న్యూ ఇయర్. నీకు నీ భక్తి అంత మాత్రమే కాదు, కానీ నీ భక్తి యొక్క ఆ పరిమళ సువాసన నీ కుటుంబానికి, ఆ పక్క నుండి పక్కనింటి వారికి, ఆ పక్కన వెనకింటి వారికి ఆ సువాసన పరిమళం వ్యాపింప చేయాలని ఆలోచిస్తాను. ఒకసారి విశాఖపట్నం మా సంఘంలో ఒక ప్రశ్న అడిగానండి. అమ్మా, నీ బంధువుల కోసం లేకపోతే నీ తండ్రి ఇంటి వారి కోసం, నీ తల్లి ఇంటి వారి కోసం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు అంటే, మాకేమున్నారయ్యా, మహా అయితే 5 మంది 6 మంది బంధువులు ఉన్నారు, వాళ్ళు కూడా సరిగ్గా చర్చికి రమ్మంటాగానే వినరే అన్నాడు. అని చెప్పిందండి, 5 మంది మాత్రమే ఉందని చెప్పింది. ఒక నెల ఆగిన తర్వాత ఆవిడ మళ్ళా పిలిచాను. ఆవిడ ప్రార్థన కోరింది, మా అబ్బాయి పెళ్లి చేయాలి, కొంచెం చూడండి. నేను అడిగాను, మరి మీ అబ్బాయి పెళ్లికి ఆ 5 మందేనా అడిగాను. ఆవిడ ఏమని తెలుసండి వెంటనే, ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు, మా బంధువులు ఎంతమంది తెలుసా నీకు, కనీసం 1000 మంది వస్తారయ్యా. నా తరపు మా ఆయన తరపు 1000 మంది వస్తారట. అంటే 1000 మంది లిస్ట్ ఎదురు ఉందా? అంటే 1000 మందిని నీ 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 కుమారుడి పెళ్లికి 1000 మందిని పిలిచే బంధువులు నీకున్నారా? మరి ప్రార్థించడానికి ఎంతమంది ఉన్నారు? వారి పట్ల కనికరం కలిగి వారి యొక్క రక్షణ కొరకు, వారిని నరకము నుండి, భయంకరమైన మరణం నుండి తప్పించడానికి మరి ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నావు? వివాహం కొరకు నీ దగ్గర మోర్ దాన్ 800 నుంచి 1000 పీపుల్ అని చెప్పింది ఆవిడ. మనం ప్రార్థించడానికి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం? కనీసం ప్రార్థనలో ఎంతమందిని ఎత్తి పట్టుకోగలుగుతున్నాం? ఒకవేళ నేను నా ఆఫీసులో పనిచేసే వ్యక్తి, లేకపోతే నా యొక్క స్నేహితుడు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటాం కదండి, చిన్ననాటి స్నేహితులు, నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు అనుకోండి, మించుమించు 40 సంవత్సరాల మా స్నేహబంధం అండి. కలిసి హోటల్కి వెళ్ళొచ్చు, షాపింగ్కి వెళ్ళొచ్చు, కానీ కనీసం ఒక్కసారి కూడా యేసుక్రీస్తుని వాడికి పరిచయం చేయకపోతే రేపొద్దున వాడు నరకానికి వెళ్ళినప్పుడు వాడు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసండి. సాల్మన్ రాజు నాకు 2వ తరగతి నుంచి నాకు స్నేహితుడండి, కానీ ఎప్పుడు కూడా యేసు ప్రభు గురించి పరిచయం చేయలేదండి, పరిచయం చేయలేదు. ఒకవేళ మనం అనుకుంటామండి, దేవుని పట్ల నమ్మకమైన ఆ యొక్క పరిచయం జరిగిస్తే, ఇందాక బ్రదర్ ఆరాధన చేస్తూ పాటలోని ఒక మాట అన్నారు కదా, ఒక పాప రక్షించబడితే పరలోకంలో, ఏమండి విందనా మీరు అన్నారు కదా, పరలోకంలో విందు, పరలోకంలో విందు, ఒక పాప రక్షించబడింది. మరి ఒక పాప రక్షించబడితేనే విందైతే, మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, మన ముఖ్య స్నేహితులు, వారి పట్ల మన భారం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యం జరిగించుట, దేవుడు తన కార్యం జరిగించుట. 10వ అధ్యాయం
10వ అధ్యాయం 3వ వచనం. ఆ, ఒక్క నిమిషం 4వ వచనం. అదే 10వ అధ్యాయం 4వ వచనం. ఉమ్, 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 ఉమ్. చాలండి. మళ్ళీ చూడండి సార్, నీ ప్రార్థనలు ఆ, చాలండి. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. మీరు నేను చేసే ఆ యొక్క దేవుని రాజ్య వ్యాప్తి పట్ల, లేకపోతే మనుషుల పట్ల మీరు చేసే ప్రార్థన గాని, వారిని యేసుక్రీస్తుని పరిచయం చేయడం గాని, ఎప్రిషియేషన్ నాట్ ఫ్రమ్ గవర్నమెంట్. నంది అవార్డు అవసరం లేదు, పద్మశ్రీ పద్మ విభూషణ్ అవసరం లేదు. ఎప్రిషియేషన్ ఫ్రమ్ గాడ్ ఆల్ మైటీ. ఆమెన్. హల్లెలూయా. పరలోకం నుండి దూత వచ్చి, హలో కొన్నేలు గారు, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ధర్మ కార్యాలు రికార్డెడ్, రికార్డెడ్ ఇన్ ద బైబిల్, జ్ఞాపకార్థ గ్రంథంలో అడిగి ముద్రించామయ్యా. వండర్ఫుల్ ఎప్రిషియేషన్ ఫ్రమ్ గాడ్ ఆల్ మైటీ. నా ప్రియ దేవుని సంగమా, పక్కన వాళ్ళు మెచ్చుకుంటారా, పాస్టర్ గారు మెచ్చుకుంటారా? అవసరం లేదు. కొన్నేలు గారి యొక్క భక్తి జీవితం, ప్రార్థన, ఆకాశం నుండి దూత వచ్చి ఎప్రిషియేషన్ ఫామ్. ఎస్, వి రికగ్నైజ్డ్ యువర్ సర్వీసెస్. వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా. ఒకవేళ అపోస్తులను ఏమైనా అడిగారు అనుకోండి, మీరు ఇంతగా మీ ప్రాణాలు కోల్పోయేంతగా మీ కుటుంబాన్ని త్యాగం చేసి హతసాక్షులుగా మారారు కదా, ఏందయ్య మీకంటే, మాకేమీ ఈ లోకంలో అవసరం లేదండి, ఆ రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలనే ఒకే ఒక ప్రశంస. నా ప్రియ దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు 2వ అధ్యాయము, ఫిలిప్పి 2:16, పేజ్ నంబర్ 179. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి సిస్టర్. అట్టి జన్మ మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకొని కనబడుచున్నారు. చాలండి. అట్టి జన్మ మధ్య, ఒకసారి మీ కుడాస్తంతో మీ యొక్క జీవవాక్యాన్ని పట్టు. అట్టి జన్మ మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకొని జ్యోతుల వలె కనపడుతున్నారు. అట్టి జన్మ మధ్య దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఐఎమ్ సంథింగ్ స్పెషల్ టుడే. నన్ను జ్ఞాపకం చేసుకొని ముందుగానే ఆ దేవుణ్ణి తెలుసుకునే కృప నాకు ఇచ్చాడు. నా ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. యెహోషువ 3వ అధ్యాయము, క్షమించండి, 6వ అధ్యాయము. యెహోషువ 6వ అధ్యాయము 25వ వచనం. ఉమ్, 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 ఉమ్. చాలండి. హల్లెలూయా. మనకి బాగా తెలుసు ఈ వ్యక్తి గురించి. ఆ యొక్క ఎరుకో ముట్టడి వేసేటప్పుడు ఆ వేశ్య అనబడే ఆ రాహబు తన తండ్రి ఇంటి వారందరినీ చేర్చి వారందరిని రక్షించుకున్నట్లుగా మనం చూస్తాం. ఆమె నేటి వరకు ఇస్రాయేల్ మధ్యన జీవించుచున్నది. మోర్ దాన్ 6,000 to 7,000 years బ్యాక్. ఆమె వేశ్య కావచ్చు, కానీ ఆమె తన ఇంటి వారందరినీ, తన తండ్రి ఇంటి వారిని, కొంతమంది అంటారు 40 అంటారు, కొంతమంది 50 అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తన తండ్రి ఇంటి వారు ఎవరు నశింపకూడదు అనే ఒక హృదయ భారముతో, ఒకవేళ తన తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు, నువ్వెందుకు వచ్చావు, యువర్ క్యారెక్టర్ ఇస్ నాట్ గుడ్, గెట్ లాస్ట్ అని ఉండొచ్చు, అన్న చెదిరించుకోవచ్చు, ఏమైనా జరగవచ్చు, కానీ భారముతో వారిని రక్షించాలన్న ప్రత్యేకమైన ఉద్దేశంతో తన తండ్రి ఇంటి వారందరినీ రక్షించినట్లుగా చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. అంతకు మించి ఏమేమి చేయలేదండి, మనలాగా ప్రసంగం చేయలేదు. రాహబు తన తండ్రి ఇంటి వారందరినీ రక్షించుకుంది. కొన్నేలి తన తండ్రి ఇంటి, తన కుటుంబం అంతా దేవుని యొక్క సన్నిధిలో, ప్రార్థనలో పెంచినట్లుగా మనం చూస్తాం.
ఈ ఉదయకాలం రాహబ్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రి ఇంటి వారి పట్ల, నీ తల్లి ఇంటి వారి పట్ల భారం కలిగి కనీసం ప్రార్థన చేయగలుగుతున్నాము. ఇక్కడ కొన్నేళ్ళు గారు చెప్తా ఉన్నారు, నా నాతో పాటు నా ఇంటి వారందరూ ప్రార్థన యందు ఎడతెగకున్నారు. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మిస్టర్ సోలమన్? సహోదరుడా సోలమన్, నీ తండ్రి ఇంటి వారి పట్ల నీకు భారం ఉందా? నీ తల్లి ఇంటి వారి పట్ల భారం ఉందా? నా ప్రియ దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఎందుకు మన తండ్రి ఇంటి వారి పట్ల కనీసం భారం కలిగి వారిని రక్షించుకోవాలి అంటే, హబక్కూకు రాసిన గ్రంథము, హబక్కూకు 1వ అధ్యాయము 15వ వచనం, పేజ్ నంబర్ 710. హబక్కూకు, ఒక్క నిమిషం ఆగండి దయచేసి, ఈ మాట దయచేసి ప్రతి ఒక్కరు తీవ్రంగా కోరుతున్నాను. 1వ అధ్యాయము 15వ వచనం చదవండి సార్. 15. వాడు గాలము వేసి ఆ ఆ ఆ 17వ వచనం, వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా. స్ట్రైట్ గా చెప్పాలంటే, మనం మామూలు భాషలో మాట్లాడుకుంటే, సాతాను వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రైట్? ద క్వశ్చన్ ఈస్ టుడే, ద క్వశ్చన్ మార్క్ ఉంది. వాడు అలా ఎప్పుడు గాలం వేసి మనుషుల్ని హతము చేయుచుండవలెనా, తన వలలో దిమ్మరిస్తూ ఉండాలా, మనం చూస్తూ ఊరుకోవాలా అన్నదే ప్రశ్న. అప్పుడు దేవుని సంగమా, హి ఈస్ డూయింగ్ హిస్ జాబ్ పర్ఫెక్ట్లీ. సాతాను సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం గలిబిలి చేయడానికి అనేక పన్నాగాలు, లోకాశలు, లోక ప్రలోభాలు, ఆకర్షణలతో ఆ విశ్వాస జీవితం నుంచి తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? వాట్ అబౌట్ మై సెల్ఫ్? ఇర్మియా 9వ అధ్యాయము, త్వరగా ఇర్మియా 9వ అధ్యాయము, ఇర్మియా 9వ అధ్యాయము 21వ వచనం. ఒక్క నిమిషం అందరూ చేయండి సిస్టర్. 625 పేజ్ నంబర్, ఇర్మియా 9వ అధ్యాయము 21. చదవండి సార్. వీధులలో పసిపిల్లలు లేకుండగాను. ఎస్, చాలండి, ఆల్రెడీ ప్రవేశించింది. ఆల్రెడీ టెస్కామ్ మనుషుల్ని లేకపోతే యవ్వనుల్ని, పసిపిల్లని భయంకరమైన పాపం ద్వారా ఆకర్షించబడటానికి వాడు పన్నాగాలు వేస్తూ ఉన్నాడు. వాడు పన్నాగాలు వేస్తున్నాడు. ఇఫ్ యూ కెన్ ఆస్క్ మీ, దేర్ ఇస్ 100 ప్లాన్స్ టు డైవర్ట్ పీపుల్ ఫ్రమ్ గాడ్ టు సాతాన్. దేవుని నుంచి, దేవుని యొక్క ప్రేమ నుంచి, సంఘము నుంచి, కుటుంబాల నుంచి విడదీయడానికి అనేక పన్నాగాలు పన్నుతున్నారు సాతాను అనుచరులు, లేకపోతే ఈ లోకము, లోకాశలు, ప్రలోభాలు. నౌ యూ టెల్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మనమేం చేయాలి? మనమేం చేయాలండి? లోకం భయంకరమైన పాపం, విచ్చలవిడితనం, కుటుంబాలను నాశనం చేయడానికి, అయితే యవనస్తుల్ని ఈ లోక సంబంధమైన ప్రలోభాలతో వాళ్ళని పాడు చేయడానికి, massive things to spoil, to destroy. ఆరోగ్యం పాడు చేయడానికి, మానవ సంబంధాలని కలుషితం చేయడానికి అనేక పన్నాగాలు ఉన్నాయి. పీపుల్ ఆర్ వర్కింగ్. వాట్ అబౌట్ యూ అండ్ మీ? మనమేం చేయాలి? వీటిని అడ్డుకోవడానికి, లేకపోతే మన కుటుంబాలని ఆ యొక్క భయంకరమైన ఈ లోక ఆశల నుంచి, లోక పాపము నుంచి, సాతాను కమంద హస్తాల నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? అదే ఇర్మియా గ్రంథము 17వ వచనం. ఇర్మియా 17, ఇర్మియా 9వ అధ్యాయం 17వ వచనం. ఒక్క నిమిషం ఆగండి అన్న. 9వ అధ్యాయము 17వ వచనం చదవండి ఇప్పుడు. యెహోవా
చాలండి. ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఇర్మియా గారు వాంటెడ్. మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కొన్ని హోటల్స్కి వెళ్ళినప్పుడు వాంటెడ్ హెల్పర్స్, వాంటెడ్ సేల్స్ మ్యాన్ చూసే ఉండొచ్చు మీరు. ఇక్కడ కూడా వాంటెడ్ కాలం ఉంది. మాకు కావాలండి, మాకు కావాలి. ఎవరు కావాలా? రోదనము చేసే స్త్రీలు కావాలి, ప్రార్థన చేసే కుటుంబాల్లో వ్యక్తులు కావాలి. వీటన్నిటి నుంచి మన కుటుంబాల్ని, మన సమాజాన్ని కాపాడుకోవడానికి మాకొక మాకొక బృందం కావాలి సార్. ఆ బృందం పేరు ప్రార్థనా బృందం. ప్రార్థనా బృందం, ప్రార్థనా బృందం. విలాప వాక్యాలు, విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19. 2వ అధ్యాయం 19. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19. పేజ్ నెంబర్ చెప్పండి అన్న. ఇర్మియా తర్వాత ఉంటుంది. ఆ నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయం కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మాకు కావాలండి, వాంటెడ్ కాలం ఉంది మాకు. మా సంఘంలో, మా సమాజంలో, క్రైస్తవ సమాజంలో, కుటుంబాలలో కూడా మాకు కావాలి. కొంతమంది మ్యాన్ పవర్ కావాలి. వాళ్ళు ఉద్యోగస్తులు కాదు, లేకపోతే టెక్నీషియన్స్ కాదు, లేకపోతే కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కాదు. వి నీడ్ పీపుల్, ప్రేయర్ వారియర్స్, ప్రార్థనా యోధులు కావాలి సార్ మాకు. దట్స్ ఆల్. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనా యోధులు కావాలి మాకు, ప్రార్థించడానికి. ప్రార్థన ద్వారా ఒకసారి ఆ రాజమండ్రిలో మా బంధువులు కొంతమంది యవనస్తులు అటు ఇటు తిరుగుతుంటే ఒక చిన్న పెళ్లిలో కొంతమంది మాట్లాడుతున్నాను. మరి వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? మనకు తెలియకుండా అటు ఇటు వెళ్ళిపోతున్నారు. మనం ప్రతిరోజు వారి వెనక వెళ్ళలేం కదండి. పాప కాలేజీకి వెళ్తుంది, మనం వెళ్ళాం ప్రతిరోజు. పోలీస్ జాబ్ చేయలేం కదా. అయితే మన మన పిల్లలు ఉన్నారు, మన యవనస్తులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారా, మనం పోలీసింగ్ జాబ్ చేయలేం కదా. అయితే వాళ్ళ కోసం సెపరేట్ గా మనం ఒక పర్సన్ పెట్టలేం కదా. మేము అనుకున్నాం, ఒక మంచి మాట అనుకున్నాం. ఏమనుకున్నాం అంటే, కుటుంబాలను పాడు చేయడానికి, యవనస్తుల్ని ఆ ఈ లోక సంబంధమైన ప్రలోభాలకి, ఆకర్షణలు, ఇన్ఫ్లుయెన్సెస్, వారు వారిని పాడు చేయడానికి, పాడైపోవడానికి 100 కారణాలు ఉన్న మన దగ్గర మాత్రం ఒకే ఒక ఆయుధం ఉంది. దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. ఆమె మన ప్రార్థన 100 రకాల ప్రలోభాల నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ రక్త సంబంధులు, నీ బిడ్డల్ని, వారిని కాపాడగల సామర్థ్యం ఉంది. రైట్, దేవునికే మహిమ. ఎస్, నా ప్రార్థన, నా ప్రార్థన, నా కుటుంబంలో ఎన్ని శోధనలు, ఎన్ని ప్రలోభాలు వచ్చినా వాటిని ఎదుర్కొనేది నా మజిల్ పవర్ కాదు, నా తెలివితేటలు కాదు, లేకపోతే నా దగ్గర ఉన్న డబ్బు కాదు, నాకున్న చదువు కాదు. వారిని కాపాడేది నా ప్రార్థన మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. నా ప్రార్థన మాత్రమే నా కుటుంబాన్ని ఈ లోకంలో కలిసిపోకుండా కాపాడగలదు. అందుకే ఇర్మియా చెప్తున్నాడు, మనకు కావాలి సార్ పాటలు పాడేవాళ్ళు కాదండి, నా ప్రసంగం చేసేవాళ్ళు అంతకన్నా కాదు. మాకు కావాల్సింది వాంటెడ్ కాలంలో ఓన్లీ వీ నీడ్ ప్రేయర్ వారియర్స్, ప్రార్థించే, రోదనము చే స్త్రీలు కావాలి. నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందలేని వారి పట్ల కన్నీటి ప్రవక్తలుగా మనం మారాలన్న ప్రత్యేకమైన వార్త. అదే చదవాల్సిన అవసరం లేదు. ఏమంటాడంటే ఇర్మియా గారు 9వ అధ్యాయం 1వ వచనంలో, నా జనులలో హతమైన వారిని గూర్చి నా కన్ను దివారాత్రము కన్నీళ్ల ఊటగా ఉండునుగా. ఇర్మియా 9వ అధ్యాయం 1వ వచనం. అరే, చూస్తుండగా నేను ప్రవక్తను కదా, అయినా సరే ప్రజలు ప్రజలు దేవునికి విరోధంగా జీవిస్తున్నారు, ప్రజల్ని నాశనం అయిపోతున్నారు. నేను ప్రవక్తని, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా వారు పాపం నుంచి విడుదల పొందట్లేదు. అందుకే చెప్తున్నా, నా జనులలో హతమైన వారిని గురించి. ఇప్పటికే చాలా మంది హతమైపోయారు, ఇప్పటికే చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. వారికి స్వార్థ చెప్పలేకపోయి ఉండొచ్చు, వారి కోసం ప్రార్థన చేయలేకపోయి ఉండొచ్చు. ఈ రోజు, ఈ క్షణం, ఈ గడియ ఇంకా బ్రతికి ఉన్న వారి పట్ల, నీ తల్లి ఇంటి వారి పట్ల, తండ్రి ఇంటి వారి పట్ల కనీసం ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. హల్లెలూయా.
ఆమెన్, ఆమెన్. చివరిగా మాట చెప్పుకుందామండి. నేను అనుకున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు దూత వచ్చి ఇలాగ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ప్రసంగం చేయలేదు. దెర్ ఇస్ ఓన్లీ సింగిల్ సెంటెన్స్ గాస్పెల్. హలో, దావీదు పట్టణమందు ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. దట్స్ ఆల్. ఎ సింపుల్ వన్ లైన్ గాస్పెల్. నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని సంగమా, 19వ అధ్యాయం ప్రకటన ఒక్క మాట చూసుకుందామండి. 19వ అధ్యాయము ప్రకటన, 19వ అధ్యాయం 10వ వచనం. దయచేసి ఈ మాట ప్రతి ఒక్కరు తీయండి. నేను ఐ వాంట్ టు రీడ్ విత్ ఇన్ మినిమం 2-3 టైమ్స్. జస్ట్ మెడిటేట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. మీ హృదయంలో దీన్ని బాగా చేసుకోండి. నేను చదువుతానండి. అందరూ తీశారు కదా. 19వ అధ్యాయం 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారం చేయటకే సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసుని గూర్చి సాక్ష్యం చెప్పు నీ సహోదరులతో సహదాసుడను, దేవునికే నమస్కారం చేయము, యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. ఆమేన్. యోహాను గారు పద్మాస్ ద్వీపంలో దూత గారు కనపడితే, ఆ దూత కనపడగానే సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు యోహాను గారు. అప్పుడు ఆ దూత యోహాను గారు చెప్తుంది, వద్దు సుమి, నువ్వు నా పాదాలకు నమస్కారం చెయ్యొద్దు. ఎందుకో తెలుసా? నేను నీతోను నెక్స్ట్ యేసుని గూర్చి సాక్ష్యం చెప్పు నీ సహోదరులతో సహదాసుడను. ఆమేన్. ఎవరైతే యేసుని గురించి సాక్ష్యం చెప్తారో వారు దేవుని పక్షంగా ఒక దూత. నేను నీతోను, ఎంతో ఇష్టమైన మాట అన్నది, నేను నీతోను యేసుని గూర్చి సాక్ష్యం చెప్పు ఈ సంఘస్థులతో సహా సహదాసుడను. రైట్? ఆమేన్. గ్రాంటెడ్, గ్రాంటెడ్. నేను గొప్పోని కాదు, నేను దూతనే. దేవుని సముఖం ముందున్న దూతను, ప్రధాన దూతనో లేకపోతే మంచి దూతనో, సంథింగ్ సంథింగ్ సంథింగ్. కానీ నీకు తెలుసా యోహాన్ గారు, నేనేం గొప్పని కాదురా బాబు, నాకు అసలు నమస్కారం చేయొద్దు. నేను నీతోను యేసుని గూర్చి సాక్ష్యము చెప్పు నీ సహోదరులతో సహదాసుడును, దేవునికి నమస్కారం చేయము, యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం. పెద్ద పెద్ద ప్రవచనాలు ప్రసంగాలు చేసిన అవసరం లేదండి. యేసుని గురించి సాక్ష్యం చెప్పడమే ప్రవచనం. ఆమేన్. రక్షకుడు పుట్టాడన్న ఒక మాట ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రవచనం సారం. అదే ప్రవచనం, అదే అన్ని ప్రవచనాల కన్నా గొప్ప ప్రవచనం. ఎస్, లోకమా దేశమా సంతోషించి గంతులు వేయి. ఎందుకో తెలుసా? రక్షకుడు పుట్టాడు. ఆమేన్. హల్లెలూయా. యు నో వన్ థింగ్, ద గుడ్ న్యూస్ ఫర్ యూ, మై డియర్ ఇండియన్స్, మై డియర్ హైదరాబాద్ సిటిజన్స్ అండ్ బాలాపూర్ సిటిజన్స్. డు యు నో వన్ థింగ్, మీకు తెలుసా? రక్షకుడు పుట్టాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. దట్స్ ఆల్. సింపుల్ సింపుల్ గాస్పెల్. యేసుక్రీస్తుని పరిచయం చేయాల్సిన ఆవశ్యకత నీ కుటుంబానికి నీ దగ్గరే ఉంది, నా కుటుంబానికి నా దగ్గర ఉంది. ఒక నిర్ణయం తీసుకుందాం. దేవా, నా కుటుంబాన్ని ఎందుకు నడిపిస్తాను ప్రభు. నా భర్త ఇంకా పరిపూర్ణంగా రక్షణ పొందలేదు ప్రభు, అతని కోసం ప్రార్థన చేస్తాను. నా భార్య ఇంకా పరిపూర్ణతలు రాలేదు ప్రభు, ఆమె కోసం ప్రార్థన చేస్తాను ప్రభు. నా బిడ్డలు నామకార్థంగా ఉన్నారు ప్రభు, వారి కోసం ప్రార్థన చేస్తాను. నా తండ్రి ఇంటి వారు చాలా మంది ఉన్నారు ప్రభు, నా తల్లి ఇంటి వారు చాలా మంది ఉన్నారు, నా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు చాలా మంది ఉన్నారు ప్రభు, వారి కోసం ప్రార్థించే కృప దయచేయను. ఇది అత్యున్నతమైన, కోరదగిన, విలువ కలిగిన ఆత్మీయ జీవితం. మనం జ్ఞాపకం చేసుకుందామా? దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో. స్మాల్ కమిట్మెంట్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.